డామిట్ కథ అడ్డం తిరిగి కటకటాల్లోకి కోటి రూపాయల అప్పు ఎగవేతకు వేసిన ప్లాన్ బెడ్స్ కొట్టింది. తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడని తాడేపల్లి సీఏ కళ్యాణ్ రాజ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము వీరాంజనేయులు అనే వ్యక్తి వద్ద 90 లక్షలు చెల్లించాల్సి ఉండగా నగదు బదులు బంగారం ఇస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లారు. బంగారం ఇచ్చినట్లు ఇచ్చి తన మనుషుల చేత దొంగతనం చేయించి కటకటాలు పాలయ్యాడన్నారు. అందరికీ నమస్కారం. విసిపోయే నిజాలు ఏంటంటే ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనేయులకి సుమారు వడ్డీ దగ్గరికి ₹1 కోటి దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ₹10 లక్షల ఈ టీమ్ కి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా ₹1 లక్ష ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావిడి జరిగిన తర్వాత రిమైనింగ్ ₹9 లక్షల కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా విత్ ఇన్ 20 hours లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది.